గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఇప్పుడే లెగ్జీ, ఫ్రెష్ అప్, స్కిన్ కేర్ ఆల్ డన్ అండ్ ఫస్ట్ రీడింగ్ సెషన్ కూడా అయిపోయింది. ఒక 40 మినిట్స్ అలా చదివాము. బట్ ద ప్రాబ్లమ్ వాస్ ఇవాళ వెన్ ఐ హ్యావ్ అ కిండిల్ విత్ మీ. దాట్ కిండిల్ నేను ఒక 2021 అంటే 4 ఇయర్స్ అయిపోయింది నా దగ్గర వచ్చి. ఏమైందంటే ప్రాబ్లమ్, దానికి ఈమెయిల్ అడ్రస్ లేదు భయ్యా. అంటే రిజిస్టర్ చేసినప్పుడు ఏ ఈమెయిల్ అడ్రస్తో చేసామో దట్ ఈమెయిల్ ఈస్ గాన్ నౌ. గీతం కాలేజ్ కదా, గీతం వాళ్ళు ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు, అంటే ఈమెయిల్ ఇస్తారు ఒకటి కాలేజ్ మెయిల్. నేను దాంతో రిజిస్టర్ చేసిన. మెయిల్ క్లోజ్ అయిపోయింది కానీ డివైస్ దాని మీదే రిజిస్టర్ అయి ఉంది. నా డేటా, నా బుక్స్, కొన్న బుక్స్ అన్ని అండ్ అందులో ఉన్న హైలైట్స్ గీలైట్స్ అన్ని అందులోనే ఉండవు. సింక్ చేయడానికి రావట్లేదు. సింక్ చేయాలంటే రీస్టార్ట్ కొట్టాలి. రీస్టార్ట్ కొడితే మొత్తం ఉన్న ప్రాసెస్ మొత్తం పోతుంది. దాని మీద ఒక 20 నిమిషాలు కూర్చున్నాను. మైండ్ అంతా ఇట్లా బుఫ్ బుఫ్ అంటుంది. పొద్దున్నే కదా. నో వరీస్, ఐ ట్రై టు ఫిక్స్ సంథింగ్ విచ్ డిడెంట్ హ్యాపెన్. మళ్ళీ ట్రై చేస్తాను. మళ్ళీ అమెజాన్కి డైరెక్ట్ కాల్ చేసి ఐ వాంట్ టు సింక్ ఇట్ టు మై న్యూయెస్ట్ ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతాను. కాదు, అట్లా కాదు, రీస్టార్టే. నేను ఏం చేయలేం కదా. ఈ బుక్ ఉన్న బుక్ ఒకటి చదివేసి యాక్చువల్లీ దే షుడ్ బి ఏబుల్ టు డూ సంథింగ్ విత్ ద మ్యాక్ అడ్రస్ అదంతా ఇస్తాను. చూద్దాం ఏం చేస్తారో. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే నేను ఇప్పుడు ఇండియన్ అకౌంట్ యూస్ చేస్తున్నాను కదా. నాకు కిండిల్ ప్రతి ఒక్కటి, బుక్ ప్రతి ఒక్కటి ఇండియన్ రూపీస్లోనే వస్తుంది. ఒకవేళ పౌండ్స్లో అయితే నాకు చాలా రేట్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఇండియన్ రూపీస్లో ఉంది కదా, చాలా తక్కువకి వచ్చేస్తాయి బుక్స్. అండ్ కిండిల్తో గుడ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. ఇంతే ఉంటుంది. యూ కెన్ స్టోర్ లైక్ థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఇన్ ద. ఇది చాలా కాంపాక్ట్ ఉంటుంది, ఊరికే బుక్ లాగా. అండ్ ఆల్సో నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు చెమటలు వస్తాయి కదా. ఐ కాంట్ హోల్డ్ అ బుక్ లైక్ దిస్ ఫర్ లాంగ్ ఎనఫ్ టైమ్. ఎందుకంటే ఇట్లా పుట్టుకుంటే అది తడిసిపోతుంది బుక్. సో నాకు చాలా ఇబ్బంది అయ్యేది. టు ఓన్లీ పుట్ ఇట్ సమ్వేర్ అండ్ చేతులు పెట్టకుండా చదవాల్సి వచ్చేది. కర్చీఫ్ యూజ్ చేసేవాడిని. సో ఇట్ వాస్ సో అన్కంఫర్టబుల్. రీడింగ్ మీద ఉన్న ఫోకస్ మొత్తం పోతుంది. అదే ఇదనుకో, ధనాదన్ ఇట్లా ఒత్తుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇందులో డిక్షనరీ ఉంటుంది. నాకు ఏదైనా వర్డ్ అర్థం కాకపోయినా దాని మీద లాంగ్ ప్రెస్ చేస్తాను, డిక్షనరీ వస్తుంది. అండ్ డిక్షనరీలో లేనివి అంటే ఇప్పుడు కొన్ని వర్డ్స్ మనకి డిక్షనరీయే కాకుండా మీనింగ్ దేంట్లో అదేంటో కూడా తెలియాలి. ఫ్రెంచ్ వార్ 1959 అంటే దాని మీద క్లిక్ చేస్తే నాకు వికీపీడియా ఓపెన్ అయిపోతుంది. డైరెక్ట్లో వచ్చేస్తుంది. ఇట్లా చిన్న ట్యాబ్ లాగా, బార్ లాగా వస్తుంది. చూపిస్తాను. సో ఇలా ఉంది కదా, ఇది కొట్టాను. ఇలా లాంగ్ ప్రెస్ చేశాను అనుకో, ఇది చూడండి. లాంగ్ ప్రెస్ చేశాను అనుకో, ఇట్లా వచ్చేస్తుంది. డిక్షనరీ వస్తుంది. ఫస్ట్ డిక్షనరీ వస్తుంది, కనిపించిన. అండ్ దెన్ ఆన్ ద డిక్షనరీ ఇఫ్ ఐ ప్రెస్, నాకు వికీపీడియా అండ్ ట్రాన్స్లేషన్ రెండు వస్తాయి. సో నేను వికీపీడియా వస్తాను అనుకోండి, వికీపీడియా ఎంట్రీ గురించి వస్తుంది. ట్రాన్స్లేషన్ వస్తుంది. అలాగనమాట. అలాగా లిటరలీ ఎవ్రీథింగ్ కెన్ బీ సీన్ హియర్. అండ్ నోట్స్ కూడా రాసుకోవచ్చు అక్కడే. యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఫిజికల్ నోట్స్. సో ఇట్స్ రియలీ హ్యాండీ ఫర్ మీ. ఫిజికల్ బుక్స్ కూడా నాకు యాస్థెటిక్గా అనిపిస్తాయి. కాకపోతే దిస్ ఈజ్ సింప్లీ మోర్ ఈజియర్ టు యూస్. రివ్యూ వీడియో లాగా అయిపోతుందా? యా. సో లెట్స్ గో. రెడీ అయిపోయాను. లెట్స్ గో ట్రైన్ సమ్ అవర్ యాస్ yesterday was our rest day. And guys, this video మీరు thumbnail చూసే ఉంటారు. సారీ ఫర్ ఇట్, ఇంత లేట్ తీసుకొస్తున్నందుకు. టాపిక్ నిన్ననే ఆర్డర్ చేశాను, ఇవాళ వచ్చేస్తుంది ఇంటికి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ఇట్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అండ్ మీ సపోర్ట్ కూడా ఉంది అందులో, ఎంత లేదైనా కానీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. వెన్ ఐ వాజ్ రీడింగ్ బుక్స్ బ్యాక్ ఇన్ 2019, ఈ టైంలో అప్పుడు అనిపించేది లైక్ ద థింగ్స్ ఐ వాంట్ షేర్. నాకున్న సర్కిల్లో పీపుల్ weren't ready to listen them, and they were not ready to listen to them. అంటే లైక్ నాట్ willingly. వాళ్ళు మెంటల్గా దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ టు రెడీ యట్. నాట్ ప్రిపేర్డ్ టు లిజన్ టు దెమ్. అంటే లైక్ దే వర్ నాట్ ఇన్ దాట్ స్పేస్. సో అల్టిమేట్లీ అది కూడా నాకు బోల్తా కొట్టించేసింది. కానీ నౌ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ that YouTube is giving me a platform. Thank you so much YouTube for that. And meeku chala thank you, because you are ready to listen. You are listening to that. And Instagram lo kuda naku platform వచ్చింది. And I love talking about this stuff. I'm చెప్తున్నాను కదా, నాకు ఇది దిస్ కైండ్ ఆఫ్ థింగ్ మాట్లాడటం చాలా షేరింగ్ ద ఇన్సైట్స్. మెంటల్ స్టెబిలిటీయా కాదు, మెంటల్ స్ట్రెంగ్త్ బిల్డ్ చేయడం నాకు చాలా ఇష్టం. అండ్ దాని గురించి మాట్లాడడం చాలా ఇష్టం నాకు. సో ఐఎమ్ సో గ్రేట్ఫుల్. మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ టు దాట్. ఎందుకంటే చెప్పేవాళ్ళు లేకపోతే ఏమంటారు, వినేవాళ్ళు లేకపోతే చెప్పి కూడా వేస్ట్ కదా. దట్ హ్యాపెన్ టు మీ ట్రూలీ. నాకు నిజంగా జరిగింది అది. నా రియల్ లైఫ్లో నాకు జరిగింది. దేవర్ నో పీపుల్ టు లిజన్ టు
what I wanted to say, and I stopped telling it and I stopped learning it as well. You are listening to me, so మీరు వింటున్నారు కాబట్టి నేను ఇంకా నేర్చుకొని చెప్పడానికి నాకు లోపల మోటివేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ రియలీ రియలీ రియలీ. అండ్ దానికి చాలా చాలా థ్యాంక్ యూ, చాలా చాలా థ్యాంక్ యూ. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. అండ్ ఐఫోన్ 16 Pro Max ఫస్ట్ బ్లాక్ కొందాం అనుకున్నాను. దాని స్టోరీ చెప్తాను, అది వచ్చిన తర్వాత దాని స్టోరీ పెద్ద కథనే అయింది దానికి. సో లెట్స్ గో ఫస్ట్ ట్రైన్ అండ్ దెన్ అది అలా వస్తుంది. ఐ షో యూ. హలో గైస్, వెల్కమ్ టు ద ట్రైనింగ్ సెషన్. గోయింగ్ గుడ్. కాకపోతే మధ్యలో ఏమైందంటే ఇందాక డంబెల్ ప్రెస్ 40 kgs చేశానమాట. సో చేయగానే మనకి ఆగదు కదా, తీసుకెళ్ళి దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టాలి అని చెప్పేసి అక్కడ ఒక 5 to 10 minutes వేస్ట్ చేశాను. అలా చేయకండి నాలాగా, ఎందుకంటే చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది మీ వర్కౌట్లో. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ మొత్తం మిస్ అయిపోతాయి. ఫస్ట్ ఎక్సర్సైజ్ చెస్ట్ ఫర్ ఫ్లాట్ డంబెల్ ప్రెస్ 40 kgs was our highest set, 3 sets ఏమో. అండ్ నౌ వీఆర్ డూయింగ్ చెస్ట్ సపోర్టెడ్ రో. మీరు చూసినట్టయితే మీరు నన్ను ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫాలో అవుతుంటే సేమ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి భయ్య, సేమ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఎందుకు తెలుసా? ఎక్సర్సైజెస్ ఎప్పుడైనా కానీ మీరు సేమ్ ఎక్సర్సైజెస్ చేస్తే ప్రోగ్రెస్ చేసుకోవడానికి ఈజీ, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ చేయడానికి చాలా చాలా ఈజీగా ఉంటుంది. సో దాట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఐ డోంట్ గో ఫర్ న్యూ ఎక్సర్సైజెస్ ఎవ్రీ వీక్, అవసరం లేదు. వన్స్ యూ హ్యావ్ ఏమంటారు అచీవ్డ్ మీకు మీ గోల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గోల్ డంబెల్ ప్రెస్లో 46 kgs కొట్టాలి ఈ బాడీ రీకాంప్లో. సో ఎండింగ్ వరకు 46 kgs కొట్టేశాను అనుకో. 46 into 4 reps ఈజ్ మై గోల్. సో 40 reps 46 కొట్టేసిన తర్వాత ఆ ఎక్సర్సైజ్ ఆపేసి నేను బెంచ్ ప్రెస్ కానీ లేకపోతే స్పిట్ మెషిన్ కానీ వెళ్ళిపోతా. ఎందుకు? ఐ హ్యావ్ అచీవ్ ద గోల్. సో ఐఎమ్ థింకింగ్ లైక్ దాట్. అండ్ దిస్ చెస్ట్ సపోర్టెడ్ రో వీఆర్ డూయింగ్ 66 kg యాజ్ ఆఫ్ నౌ, which is very very hard. My goal is to go full stack with this. Full stack 113 kgs ఉంది. అండ్ ఇట్స్ నాట్ దట్ హార్డ్, ఎందుకంటే ఇది చిన్న కాబట్టి చేయొచ్చు. 113 for 4 reps is my target at the end of this bulk. సో దానికోసం మనం ఏం చేయాలి అనేది, దానికోసం మన ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకో. అచీవ్ చేయడానికి ప్రోగ్రెస్ ట్రాక్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. అప్పుడు మీరు యూ విల్ స్టిక్ టు ద ఏమంటారు రొటీన్. లెట్స్ గో. సో గైస్ ఏంటంటే ఐ జస్ట్ వాంటెడ్ టు లెట్ యూ నో దాట్ ఇంటికి ఎప్పుడు వెళ్ళే దారిలో కాకుండా ఇంకో దారిలో వెళ్తున్నాను, ఎందుకంటే ఈ దారిలో కొంచెం సన్ ఎక్కువగా ఉంది. సో దీస్ ఆర్ ద లిటిల్ థింగ్స్ విచ్ మేక్ డిఫరెన్స్. ఎక్కువ అవసరం లేదు, యూ డోంట్ హ్యావ్ టు వాక్ 20 minutes ఇన్ ద సన్. ఒక 2 minutes ఎక్స్ట్రా, 2 minutes సన్ తీసుకోండి. ఇట్స్ ఫ్రీ. ఇంతకుముందు కూడా చెప్పాను, ఇట్స్ ఫ్రీ. సో దీస్ ఆర్ ద లిటిల్ థింగ్స్ దట్ మేక్ అ బిగ్ ఇంపాక్ట్. ఎందుకంటే నేచర్ ఈస్ వెరీ పవర్ఫుల్ అండ్ నేచర్కి కొంచెం కనెక్టెడ్గా ఉండండి. దాంట్లో సన్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్. ఎంజాయ్ నేచర్ యాజ్ వెల్. హలో గైస్, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్ అందరికీ. టైం వచ్చేసి 11:45 అండ్ మన పార్సల్ వచ్చేసి 11:22కి వచ్చింది. వాడు మనకు టైం స్లాట్ 11:22 నుంచి 12:22 1 hour స్లాట్ ఇచ్చాడు. కానీ ఎగ్జాక్ట్ గంట కొట్టినట్టు 11:22కి వచ్చేసినాడు భయ్య. క్రేజీ. నేను అప్పుడు స్నానం చేస్తూ ఉన్నాను నార్మల్గా 10:55 కల్లా స్నానం చేస్తున్నాను. స్నానం చేసేటప్పుడు కూడా ఒకటే, అరే వచ్చేస్తాడేమో టైం అయిపోయిందేమో అని. ఒక్కోసారి తొందరగా వచ్చేస్తారు. కానీ గుడ్ థింగ్ ఏంటంటే టైం స్లాటింగ్తో వాడు 11:22 అంటే 11:20కి వచ్చినా కానీ మనం తీసుకోక్కర్లేదు. 11:22 నుంచి 12:22 వరకు మాత్రమే తీసుకుంటాము.
సో ప్యాకేజ్ అయితే వచ్చింది, చూపిస్తాను. దేవుడి దగ్గర పెట్టాను. అండ్ ప్యాకేజ్లో నాకు ఇంకొకటి ఏదో కానీ కేసు ఇచ్చినట్టున్నారు దాంతోపాటు, లేకపోతే సంథింగ్. ఓపెన్ చేద్దాము. జస్ట్ క్లియరింగ్ అవుట్ ఎవ్రీథింగ్. చల్లగా ఉంది గైస్. మూమెంట్ ఆఫ్ ట్రూత్. హే, కేస్ కూడా ఇచ్చారు. దట్స్ కూల్. యా, దిస్ ఈజ్ వైట్ టైటేనియం, వైట్ కలర్. నా పాత ఫోన్ కూడా వైట్ కలరే. సాలిడ్ ఉంది ప్యాకెట్, చాలా చల్లగా ఉంది ప్యాకెట్. అండ్ దిస్ ఈజ్ iPhone 16 Pro Max వైట్ టైటేనియం 1TB వేరియంట్. నేను 1TB తీసుకున్నాను ఎందుకంటే మనకి బ్లాగ్స్కి కూడా పనికి వస్తుంది అని చెప్పేసి. అండ్ వావ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఇట్ హెల్ప్స్ అ లాట్. దట్ ఈస్ థ్యాంక్ యూ సో మచ్. ఇది ఒక కేసు అండ్ దాని మీద నుంచి ప్రొటెక్షన్ కవర్, స్క్రీన్ గార్డ్ ఇచ్చారు. దాట్స్ ద కేస్. 10 pounds వౌచర్ కూడా ఇచ్చారు. దట్ ఈస్ సో కూల్. విల్ సీ ద స్క్రీన్ గార్డ్ యాజ్ వెల్. కేస్ నథింగ్ మచ్, జస్ట్ అ క్లియర్ కేస్. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్, కానీ నైస్ జెస్చర్ దట్ దే గేవ్ ఇట్. క్లియర్ కేస్. మేబీ ఐల్ యూజ్ ఇట్ ఆర్ మేబీ ఐ వాంట్. నాకు క్లియర్ కేస్ నచ్చదు. నాకు అసలు కేస్ లేకుండానే ఇష్టం. నా ఫోన్ కేస్ లేకుండా వాడదాం అనిపిస్తుంది, కానీ అయితే ఏంటంటే ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఇది బాక్సీ ఉంటుంది. ఇది బాక్సీ ఉంటుంది. ఇట్లా పట్టుకోవడానికి రాదు. అండ్ ఆల్సో ఫుల్గా వ్రాప్ అవ్వదు చెయ్యి. దట్స్ వై ఐ డోంట్ యూజ్. ఎందుకంటే ఇంకోటి, ఇట్లా పెట్టుకొని యూస్ చేసినప్పుడు నార్మల్గా ఇలా యూస్ చేస్తాం కదా, ఇక్కడ నొప్పి వస్తుందో. సో అందుకు I just wear a case which is softer on my pinky finger. And that's the gift. This is the invoice they gave me. Let's go. ఎప్పుడైనా మీ అడ్రస్ చింపేయడానికి చూడండి గైస్. ఆల్వేస్ ఏమంటారు, టేర్ అవే యువర్ అడ్రస్. మీ పేరు, మీ అడ్రస్ రెండు టేర్ అవే చేయండి, అప్పుడైతే బెస్ట్ ఉంటుంది. వన్ ట్రిక్ ఐ ఫాలో ఇస్ దట్, నా పేరు అండ్ నా అడ్రస్ టూ టైప్స్లో. అది నేను ఒకటేమో ఒక ప్యాకేజ్ డస్ట్బిన్లో వేస్తా, ఇంకోటేమో ఇంకో ప్యాకేజ్ డస్ట్బిన్లో వేస్తా. సీ గైస్, ఎంత వాట్ ద థింగ్స్ వీ హ్యావ్ టు డూ ద ఫోన్. Thank you. First of all, I just want to say thank you to everybody, and thank you for myself. Big thank you for myself. I'm so grateful. First of all, I just need to tell that I'm grateful, and thank you so much God. దేవుడికి చాలా థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తున్నట్టు కెమెరాకి తప్ప ఇంకెవరికి తెలీదు. సో టెక్నికలీ యు ఆర్ ద ఫస్ట్ పీపుల్ టు సీ. ఆ పార్టీకి వచ్చేస్తుంది కదా, ఆ పార్టీకి అందరికీ చెప్తాను, కానీ ఈ వీడియో వచ్చే లోపల తెలుస్తుంది కాబట్టి అది తీసుకో. చాలా పరువుగా ఉంది. నాంచుడు ఆపేసి ఓపెన్ చేయంటావా? వాట్? వావ్, నాకు ఇది తెలియదు గైస్. ఇది చూడండి, దిస్ ఇస్ టాలర్. నాకు తెలియదు, నేను సేమ్ ఉంటుందేమో అనుకున్నా. దిస్ ఇస్ టాలర్. అండ్ కలర్ ఈజ్ మోర్ సేమ్. కలర్ ఈజ్ మోస్ట్లీ ద సేమ్ గైస్. కలర్ కొంచెం మిల్కీ వైట్ ఉంది. ఇది కొంచెం మిల్కీ వైట్ ఉంది, వైట్ ఉంది. తెలుస్తుందా కలర్ డిఫరెన్స్? ఇది కొంచెం ప్యూర్ వైట్ ఉంది, ఇది కొంచెం మిల్కీ వైట్ ఉంది. అండ్ చూడండి, హైట్ కొంచెం పెద్దగా ఉంది గైస్.
మీకు కనిపిస్తుందా? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది కొంచెం పొడవుగా ఉంది. లైక్ ద న్యూ వన్ ఇస్ టాలర్. నేను పొడుగు ఉంటుంది అనుకోలేదు. కొంచెం పొడుగుగా ఉంది చూడండి. కొంచెం పొడుగుగా ఉంది, కొద్దిగా పొడుగుగా ఉంది. లెట్స్ గో ఓపెన్ ఇట్ అప్. యాక్చువల్లీ ఇప్పుడే అది వేసేస్తే బెటర్. కొంచెం ఇక్కడ డెడికేటెడ్ కెమెరా బటన్ ఉంది. నాకు ఇది నేను ఎప్పుడైనా కానీ ఏదైనా కొత్త ప్రోడక్ట్ వస్తే ఐ డోంట్ వెంటనే వెళ్ళి చూసాను దాన్ని, వెంటనే తీసుకోను. ఐ వెయిట్ ఫర్ అ వెరీ లాంగ్ టైం. నాకు ఐఫోన్ 16 దీని గురించి కూడా నాకు ఎక్కువ తెలీదు. మా ఫ్రెండ్స్ దగ్గర చూశాను. అండ్ మొన్న శ్రీకాంత్ వచ్చాడు కదా, శ్రీకాంత్ దగ్గర చూశాను. అఖిల్ అన్న వాళ్ళ ఇంటి దగ్గర ఉండే అబ్బాయి దగ్గర. వైట్ ఫోన్ దగ్గర నాకు వైట్ అంటే ఎక్కువ ఇష్టం. వెరీ లైట్ వెయిట్ ఆల్సో, చాలా లైట్ వెయిట్ గైస్. దీనికంటే వెరీ లైట్ వెయిట్ ఆల్సో. దీనికంటే ఒక 10 grams అన్న ఈజీగా తక్కువ ఉంటుంది. కిందికి వెళ్ళాక మన స్కేల్ మీద పెట్టి స్వైప్ అప్ టు ఓపెన్. ఇంగ్లీష్, యునైటెడ్ కింగ్డమ్. ఛార్జింగ్ బాగానే ఇచ్చాడు. ఛార్జింగ్ నార్మల్గా 50% ఇస్తారు అని అంటారు కదా. మీడియం, లార్జ్, మీడియం వుడ్ బి గుడ్. సో ఈ ఫోన్లో నుంచి ఈ ఫోన్ ఇట్లా పెట్టాను. సో ఇట్స్ ఆల్ నా కరెంట్ సెట్టింగ్స్ అన్నీ ఇందులోకి వచ్చేస్తాయంట. చూద్దాం. కరెంట్ సెట్టింగ్స్ వైఫై రావాలి. ఐ థింక్ పాస్కోడ్ ఇస్ డన్. నాకు తెలిసి మొత్తం సెట్టింగ్స్ అన్నీ వచ్చేస్తాయి కావచ్చు, దీనికి వచ్చేస్తాయి కావచ్చు. దట్ ఈస్ గ్రేట్. దట్ ఈస్ సో గ్రేట్. మాకు అదిగో వైఫై కూడా కనెక్ట్ అయిపోయింది. యప్, దట్స్ కూల్. సో నేను దీన్ని సోల్లీ కాంటెంట్ క్రియేషన్కి మాత్రమే వాడదామని చూస్తున్నాను ఇప్పటికైతే. ట్రాన్స్ఫర్ యువర్ ఫోన్ నంబర్ అసలు వద్దు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ ఎనీ డేటా ఆల్సో. దాంట్లో ఉన్న డేటా ఇందులో అసలే వద్దు. ఎందుకంటే మళ్ళీ అందులో ఉన్న ఇందులోకి వచ్చాయనుకో, నేను మొత్తం మళ్ళీ ఇది నార్మల్గా ఎక్కువ వాడేస్తాం. ఇంకా అందులో కొత్త ఫోన్ అని చెప్పేసి ఇంకా ఎక్కువ వాడతాం. ఇది ఐ డోంట్ థింక్ ఐ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను అని అనుకోవట్లేదు. నో ఐ డోంట్ వాంట్ ఎనీ బ్యాకప్. I want this to be a fresh phone. It is lighter, so I can actually take it out. Don't transfer anything. Yeah. So mostly I'll only use it for 4 apps: notes, YouTube, camera, and editing. That's it. Okay, దేనికి అవసరమే లేదు. Okay, let's talk again later. I'll set it up and breakfast and I'll set it up and eat my second meal of the day, and then I'll talk to you again. Okay. హలో గైస్. సో టైమ్ ఈస్ 4:12. వీఆర్ ఈటింగ్ 350 grams ఆఫ్ రైస్, బాస్మతి రైస్. అందులో ఇంక్లూడెడ్ బ్రాక్లీ అండ్ కాలీఫ్లవర్ అండ్ చికెన్ బ్రెస్ట్. ఇది 200 grams తినేసిన కొంచెం. అండ్ దీని కింద కొంచెం నేను కుక్ చేసుకున్నాను ఇది, సో దాట్ ఐ డోంట్ హ్యావ్ టు కుక్ టుడే. అది ద మ్యాటర్. చాలా ఆకలేస్తుంది. వీడియో ఎడిట్ చేసి లేట్గా తింటున్నాను. యాక్చువల్లీ 3:30కే తినాలి, బస్ వీడియో ఎడిటింగ్ ఉండడం వల్ల అది ఎడిట్ అయ్యే వరకు తినలేదు. సో ఇప్పుడు కొద్దిసేపు నెట్ఫ్లిక్స్ చూస్తూ తింటాను. ఇప్పుడు వన్ పంచ్ మ్యాన్. నాట్ అన్ ఎఫెక్టివ్ కాన్వర్జేషన్. హలో గైస్. సో వెల్కమ్ టు ఈవినింగ్ సెషన్. టైమ్ ఈజ్ 7:15. నాట్ మచ్ డన్. కాకపోతే ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ. ఇప్పుడే పడుకొని లేచాను అండ్ ఒక 1 hour పడుకున్నాను. ఐఎమ్ ప్రెటీ షూర్ ఐ కాంట్ స్లీప్ ఇన్ ద నైట్ టుడే బికాస్ ఆఫ్ దట్ వన్ మిస్టేక్. I feel like it's okay, but it's really not, because I didn't do nothing. ఇదే ప్రాబ్లం. నేను ఎప్పుడైనా కానీ ఏదన్నా స్టార్ట్ చేసినప్పుడు, ఎస్పెషలీ వెన్ ఐ
డూ సంథింగ్ ఎస్పెషల్లీ వెన్ ఐ డూ సంథింగ్ వెరీ వెరీ డిసిప్లైన్డ్ నేనేమైపోతానంటే అలాంగ్ ద వే కొంచెం కాంప్లిసెంట్ అయిపోతాను. అరే ఏమైపోతుందిలే, ఐ హ్యావ్ టు గెట్ రిడ్ ఆఫ్ మెయిన్గా నిద్ర వచ్చేస్తుంది నాకు మధ్యాహ్నం. ఐ నీడ్ దట్ ఆఫ్టర్నూన్ బ్రేక్ వెరీ వెరీ బ్యాడ్లీ. ఏమైపోతుందంటే నాకు ఇప్పుడు ప్రాబ్లము బ్రేక్ తీసుకోవడం వల్ల తిన్న వెంటనే పడుకోవాల్సి వస్తుంది. అండ్ తిన్న వెంటనే పడుకుంటే ఏమవుతుందంటే బికాజ్ ఐఎమ్ ఈటింగ్ వెరీ హెవీ ఫుడ్ రైట్ నౌ, లైక్ నేను కొంచెం ఎక్కువ తింటున్నాను ఈ మధ్య బికాస్ ఆఫ్ అవర్ క్యాలరీ గోల్. తిన్న వెంటనే పడుకో, అది కొంచెం సార్ట్ అవుట్ చేసుకోవాలి ఎలాగో అలాగా. వాకింగ్కి వెళ్దాం అనుకున్నాను, కాకపోతే ఏంటంటే బ్రెయిన్లో ఒక డైలమా వచ్చేసి, సరే అది డిసైడ్ చేసుకున్న తర్వాత మనం బయటికి వెళ్దాంలే అన్నట్టు బ్రెయిన్ తయారైపోయింది. సో నాకేమైందంటే ఈరోజు బయట నడుచుకుంటూ వెళ్తేనేమో కళ్ళల్లో వాటర్ వస్తున్నాయి. సో చలికి ఇప్పుడు నడుచుకుంటూ బయటికెళ్ళి నేను జిమ్‌లో ట్రెడ్‌మిల్‌లో నాకు స్టిమ్యులేట్ అయితున్నాయి. నాకు తెలుస్తుంది అది నెక్స్ట్ డే నాకు అలా చేయాలా అని ఒక డైలమాలో వెళ్ళిపోయిన తర్వాత బాడీ నా బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందంటే, సరే ఫస్ట్ అది ఫిక్స్ చేసుకో. తర్వాత నువ్వు డిసైడ్ అయిన తర్వాత నాకు చెప్పు. అప్పుడు మనం పోదాం అన్నట్టు అయిపోయి నేను పడుకుండిపోతున్నాను. విచ్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. ద టైమ్ ఈస్ 7:15. ఇట్స్ ఆల్మోస్ట్ నా డిన్నర్ టైం కూడా ఇంక మళ్ళీ 8:30కి నేను డిన్నర్ ఇవాళ ఖచ్చితంగా లేట్ అయిపోతుంది. బట్ నో మ్యాటర్, విల్ ట్రై అవర్ బెస్ట్. ఈ ఈ ఉన్న టైంలో ఏదైనా ప్రొడక్టివ్ వర్క్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇప్పుడు మోస్ట్లీ ఎడిటింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎడిటింగ్ నీడ్స్ టు బి డన్ నౌ. ఐ విల్ డూ యూట్యూబ్ ఎడిటింగ్ నౌ. యూట్యూబ్ ఎడిట్ చేసి దెన్ ఐ ఈట్ సంథింగ్ అండ్ దెన్ డైరెక్ట్లీ ఐ జర్నల్, ప్లానింగ్, స్లీప్. థింగ్స్ ఆర్ డన్. డిన్నర్ అయిపోయింది. ఫర్ డిన్నర్ వీ హ్యాడ్ 5 eggs మేడ్ ఇన్ టు 2 bread, 2 sandwiches చేసుకున్నాను. దాట్ వాజ్ అవర్ మీల్ టుడే. యూ కెన్ సీ ఐఎమ్ సో టయర్డ్. రేపటి కోసం ప్లానర్లో అయితే రాసుకుంటాము. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. వన్ పంచ్ మ్యాన్ చూస్తున్నాను, మీకు తెలిసే, మీరు చూస్తూనే ఉన్నారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. సో వాట్ వీ డిడ్ వాస్, నేను అలాగే అక్కడ కూర్చొని హీటర్ పక్కన కూర్చొని ఎడిట్ చేసుకుంటూ ఉన్నాను. ఓవరాల్ టుడే వాస్ ఐ లెర్న్ సమ్ కలర్ గ్రేడింగ్, కొంచెం కలర్ గ్రేడింగ్ నేర్చుకున్నాను. సో ఎపిసోడ్ 4, ఎపిసోడ్ 5 అక్కడ మీరు చూస్తుండొచ్చు, కొంచెం కొత్తగా ఉంటాయి కావచ్చు. ఈ వీడియోకి వచ్చేసరికి ఐ గెస్ ఐ కెన్ ఎడిట్ ఇట్ నైస్, మంచిగా చేస్తాను అని అనుకుంటున్నాను. దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్డ్ ఇట్. ఐ హోప్ యూ గట్ సమ్ వాల్యూ అవుట్ ఆఫ్ ఇట్. మళ్ళీ కలుద్దాం ఇంకో వీడియోతోని. అంతవరకు సీ యూ.